అదో లగ్జరీ లైఫ్ స్టైల్ అన్నంతగా ఎదిగిన ఈ రంగాన్ని ఓ పెద్ద సునామీ కబళించేసింది. ఆ దెబ్బకు మొత్తం కుదేలైపోయింది. ఆ దెబ్బకి ఇండియాలో సాఫ్ట్వేర్ బూమ్ కాస్త ఢామ్ అంది. ఇంతకీ ఆ బూమ్ అంతలా ఎలా పేలిపోయింది? ఆకాశాల్లో అడుగులేసిన సాఫ్ట్వేర్ బూమ్ ను భూమి మీదకి ఎలా తెచ్చింది? దేశంలో ఏ రంగంలోనూ ఇవ్వనంత జీతాల్ని ఒక్క సాఫ్ట్వేర్ రంగం మాత్రం ఇవ్వగలిగింది. ఒక్క జీతాలే కాదు, ఒక ఉద్యోగి ఊహించని సదుపాయాలు కల్పించింది. ఉద్యోగులకు ప్రాజెక్టులు లేకపోయినా సరే వాళ్లకు ప్రాజెక్టులు వచ్చే వరకు ఫుల్ శాలరీలిచ్చి బెంచ్ మీద ఉంచింది. బాస్ చిన్న మాట అన్నా సరే రిజైన్ లెటర్ ముఖాన కొట్టి మరనాడే కొత్త కంపెనీలో జాయిన్ అయిపోయేవారు. దీంతో తమ జీవితాలకు ఢోకా లేదనుకున్నారు. ఆ రోజుల్లో అసలు పిల్లనిస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకే ఇచ్చిచ్చేస్తామన్నంత క్రేజ్ పెరిగిపోయింది. మరోపక్క వాళ్లు కూడా కట్నాల రేట్లను లక్షల నుంచి కోట్లకు పెంచేశారు. సిటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సొంతూళ్ళలో కోటేశ్వరుడితో సమానమైపోయింది. ప్రతి ఒక్క ఇంజనీర్కి కూడా వాళ్ళ టార్గెట్ అన్నది, వాళ్ళ గోల్ అన్నది వాళ్ళ ఐటీ జాబ్ పైనే టార్గెట్ అన్నది ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యూక్రేటివ్ ఓపెనింగ్స్. అక్కడ ఐటీ జాబ్ వస్తే కనుక ల్యూక్రేటివ్ ఓపెనింగ్స్ దగ్గర వాళ్ళకి స్టార్టింగే 3.5 lakhs నుంచి వాళ్ళకి ఇనిషియేట్ అవుతూ ఉంటుంది. అంటే 30,000 నెలకు 30,000 జీతంతో వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. వీళ్లను చూసి కొత్త తరం అంతా ఇంజనీర్ బాట పట్టారు. అసలు దేశంలో ఎక్కడా లేనంత మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఏటేటా పుట్టుకొచ్చేశారు. దీనికి తోడు ఇన్స్టెంట్ కాఫీ మాదిరిగా ఇన్స్టెంట్ ఉద్యోగం కోసం కోర్సులు నేర్చుకుని మరీ రెడీ అయ్యేవారు. ఒకప్పుడు గ్రూప్స్ కోచింగ్ కి కేంద్రమైన అమీర్పేట ఇప్పుడు సాఫ్ట్వేర్ కోచింగ్ కి సెంటర్ గా మారిందంటే కారణం ఈ సాఫ్ట్వేర్ భూమే. అమెరికాలో కానీ ఇక్కడ కానీ సాఫ్ట్వేర్ ఓ 10 ఏళ్లు నడిచింది. జనం డబ్బును నీళ్లలా ఖర్చు చేశారు. అప్పట్లో కొద్దిమంది తెలివైన వాళ్లు ముందు జాగ్రత్తగా డబ్బులు దాచుకున్నారు. రూరల్ ఏరియాల్లో నాన్న తెచ్చే 20,000తో నెలంతా నడిచే కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లు మాత్రం విచ్చలవిడిగా ఖర్చులు పెట్టారు. కానీ ఇంతలోనే వాళ్లకు తత్వం బోధపడింది. సాఫ్ట్వేర్ ను ఓ సునామీ ముచ్చెత్తింది. అదే 2007 రిసెషన్. నేను ఇక్కడే యాక్సెంచర్లో పనిచేస్తాను. మాకు హోటల్స్కి వెళ్తే కనీసం ఒక 200-300 ఖర్చు అవుతుంది. అదే ఇక్కడికి వచ్చామంటే తొందరగా అయిపోతుంది, ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. రాత్రి లేట్ నైట్స్ కూడా దొరుకుతూ ఉంటుంది. ఇంకా ఒక 20-30 రూపీస్లో ఒక ప్లేట్ తినేసి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్తో వచ్చి. అమెరికాలో లేమాన్ బ్రదర్స్ దెబ్బకి అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థే చిన్నాభిన్నమైపోయింది. దీంతో అక్కడి బ్యాంకులు, సాఫ్ట్వేర్ సంస్థలు భారత్ కి తమ అవుట్సోర్స్ సేవల్ని పూర్తిగా నిలిపేశాయి. అంతే, ఇండియాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకు ఆర్డర్లు ఆగిపోయాయి. ఆ దెబ్బకి కంపెనీలన్నీ కాస్ట్ కటింగ్ మెథడ్ ఫాలో అయ్యాయి. అప్పటి వరకు విదేశీ కంపెనీల నుంచి లక్షల్లో తీసుకుని తమ ఉద్యోగులకు వేలల్లో ఇచ్చే కంపెనీలు ఒక్కసారిగా తమకు బిజినెస్ రాకపోయేసరికి ఉద్యోగుల్ని ఒక్కొక్కరినే తొలగించడం మొదలుపెట్టాయి. అప్పటి వరకు లగ్జరీ లైఫే తెలిసిన సాఫ్ట్వేర్ బాబులకు కొత్తగా పింక్ స్లిప్లు పరిచయం అయ్యాయి. అప్పటి వరకు ఆఫీస్ కి రాకపోయినా పట్టించుకొని హెచ్ఆర్ మేనేజర్లు జస్ట్ 5 నిమిషాలు లేట్ వచ్చినా ఉద్యోగంలోంచి తీసేయడం మొదలు పెట్టేవారు. దీంతో ఒక్కసారిగా సాఫ్ట్ బాబుకు గుబులు మొదలైంది. పింక్ స్లిప్లతో పాటు అప్పటి వరకు లేని ఆర్థిక అభద్రత కొత్తగా పరిచయమైంది. మంచి పెద్ద పెద్ద శాలరీస్ ఉండి తర్వాత పర్టికులర్గా 40+ ఏజ్ ఉన్న వాళ్ళకి అంత శాలరీ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి చాలామంది కంపెనీస్ హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయన్నమాట. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడైతే మ్యాచ్ కావట్లేదో అలాంటి వాళ్ళందరికీ జాబ్ ఇన్సెక్యూరిటీ ఎక్కువైపోయింది. అందుకని ఈ మధ్యకాలంలో చాలామంది ఖర్చులు కొంచెం తగ్గించుకుందాము అంటే ఈ జాబ్ ఇన్సెక్యూరిటీ ఉంది కాబట్టి మనము ఇదివరకు రోజుల్లో జాయిన్ కాగానే ఒక ఫ్లాట్ కొనేవాళ్ళు, కారు బుక్ చేసుకునేవాళ్ళు, ఇట్లా హైఫై స్టైల్లో వెళ్ళిపోయేవాళ్ళు. అది ఎప్పటికీ మంచిది కాదు. అంటే గ్రోత్ ఉన్నా గ్రోత్ లేకపోయినా కూడా ఏదన్నా మన పద్ధతి ప్రకారము మనం గ్రో అవుతేనే మంచిది. ఆనాటి 2007లో వచ్చిన మాంద్యం తాలూకు దెబ్బలు ఇప్పటికీ నొప్పి పెడుతూనే ఉన్నాయి. ఒక్కసారి లైఫ్ మారిపోయేసరికి జీవితం విలువేంటో తెలిసొచ్చింది. ఒకప్పుడున్నంత సాఫ్ట్వేర్ వైభవం ఇప్పుడు లేదనే చెప్పాలి. కొత్త ఉద్యోగాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఒకప్పుడు క్యాంపస్ సెలక్షన్ లో ఒక్క కాలేజీ నుంచి 100 మందిని తీసుకునే కంపెనీలు ఇప్పుడు మాత్రం 10 మందికి మించి తీసుకోవటం లేదు. కొత్త ఉద్యోగాలు రావడం అటుంచితే ఉన్న ఉద్యోగాలు కూడా పీకేయడం మొదలైంది. ఈ మార్చిలో ఓ దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీయే తమ సంస్థలో 35,000 మందిని ఒకేసారి తొలగించింది. ఎప్పుడు పింక్ స్లిప్ వస్తుందో తెలియక నిత్యం భయంతో పనిచేస్తున్నారు. వీకెండ్స్ వచ్చాయని చెప్పేసి అంటే హైఫై రెస్టారెంట్స్ లో కావచ్చు అండ్ బఫెట్స్ కి కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వెళ్ళి ఐటీ సైడ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఐటీ సపోర్టెడ్ కావచ్చు, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వెళ్ళి అక్కడ వాళ్ళు లంచ్ కానీ డిన్నర్ కానీ ప్లాన్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు
గత కొద్ది రోజులుగా చూసుకుంటే చిన్న చిన్న బడ్డీ కొట్టు అట్లాంటివి, ఇడ్లీ బండ్లు కావచ్చు, లేదంటే చిన్న చిన్న మొబైల్ వ్యాన్ నుంచి వచ్చేటువంటి ఫుడ్ వెండర్స్ కావచ్చు. సో వాళ్ళందరూ వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీస్కి చాలా దగ్గరగా, చాలా యాక్సెసిబుల్గా. ఇప్పుడు సాఫ్ట్వేర్ లైఫ్ వేరు. ఏ రోజు ఎలా ఉంటుందో తెలీదు. ఉద్యోగం పోయినా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా అంటే అది నిల్లు. దీనికి తోడు ఈఎంఐలు కూడా భారీగా మిగిలిపోయాయి. మాంద్యం దెబ్బకు వందలాది మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ కార్లు తిరిగి అమ్మేసుకోవాల్సి వచ్చింది. మరికొందరు నష్టానికే తాము కొన్న ఫ్లాట్లను లోన్ ఇచ్చిన బ్యాంకులకు అప్పగించాల్సి వచ్చింది. దీంతో అప్పటి వరకు చేసిన తప్పుల్ని ఒక్కసారి బేరీజు వేసుకున్నారు. క్రెడిట్ కార్డుల్ని బలవంతంగా వదిలించుకున్నారు. జీతం పడగానే ఓవర్ యాక్షన్లు మానేసి కాస్తంత ఖర్చులు తగ్గించుకున్నారు. వీకెండ్ పార్టీలకు వెళ్లడం మానేశారు. ఒకప్పుడు వీకెండ్ వస్తే చాలు పబ్బులు వెలిగిపోయేవి. ఎంట్రన్స్ పాస్ 15,000 ఉండేది. కానీ ఇప్పుడంత జోష్ ఎక్కడా కనిపించడం లేదు. నార్మల్ ఇప్పుడు బయట మా కంపెనీస్ బయట అన్ని కూడా చిన్న చిన్న సెంటర్స్, అంటే ఇడ్లీ కొట్టు కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న షాప్స్. ఇడ్లీ తీసుకుంటే మాకు ఓన్లీ 20 రూపీస్ పడుతుంది. అవి ప్రిఫర్ చేసేది మేము ఏం ప్రిఫర్ చేస్తున్నామంటే దగ్గర అంటే 200 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. 239 రూపీస్ అది స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ, ఇక్కడ 20 రూపీస్ ఇడ్లీ ఎక్కడ. సో డెఫినెట్గా అందరూ కూడా ఆబ్వియస్గా ఆ 20 రూపీస్ ఇడ్లీ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ అన్నది మాకు ఇప్పుడు తెలిసి వస్తూ ఉందన్నమాట. అప్పట్లో పేరు మోసిన పబ్లు కూడా మూతపడ్డాయి. మిగిలిన పబ్లకు కూడా నార్త్ ఇండియన్లు, బాగా బలిసిన ఫ్యామిలీల పిల్లలు మాత్రమే వస్తున్నారు తప్ప సాఫ్ట్వేర్ బాబులు కనిపించటం లేదు. అప్పట్లో ఉన్నన్ని ఉద్యోగాలు ఇప్పుడు ఎక్కడా లేవు. కొత్త ఉద్యోగాలు రావటం లేదు సరికదా, ఉన్న ఉద్యోగాలకు కూడా గ్యారంటీ లేకుండా పోయింది. దీంతో కొన్నేళ్ల కిందటి వరకు ఆకాశాల్లో అడుగులేసిన వాళ్లు కాస్త ఇప్పుడిప్పుడే భూమి మీదకొస్తున్నారు. నోట్లు విసిరేసి జలసాలు చేసిన వాళ్లు కాస్త ఇప్పుడిప్పుడే ఖర్చులు తగ్గించుకుంటున్నారు. వచ్చిన జీతాన్ని పొదుపుగా వాడుకుంటున్నారు. విచ్చలవిడిగా ఖర్చులు చేయడం పూర్తిగా మానేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ వీకెండ్ లో ఎక్కడ ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచించే వాళ్ళు ఇప్పుడు ఈ వీకెండ్ లోగా ఉన్న ప్రాజెక్ట్ వర్క్ ఎలా పూర్తి చేయాలా అని భయంతో బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.